ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళి ఇటీవలే వచ్చారు. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏ ఏ సంస్థలు వచ్చాయి, అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎన్ని సంస్థలు వచ్చాయి అనేది పెద్ద చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం ముందుగానే అప్పులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఆడంబరాలకు పోతూ స్పెషల్ ఫ్లైట్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, మరో మంత్రి నారాయణ, మరో మంత్రి టీజీ భరత్ వాళ్ళతో పాటు అధికారులు ఒక పెద్ద స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఒక రాజులాగా వేరే దేశానికి వెళ్ళారు. సింగపూర్ టూర్కి వెళ్ళారు. మంచిదే, వెళ్ళడం మంచిదే, వాళ్ళతో చర్చలు జరపడం మంచిదే. అక్కడి నుంచి మనకు రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ తీసుకురావడం మంచిదే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు? ఈ విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు 4-5 రోజుల పాటు సింగపూర్లో టూర్ చేశారు. అక్కడ చాలా ప్రదేశాలు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించారు, కొన్ని ప్రాజెక్టులు చూశారు, పారిశ్రామికవేత్తలతోనూ పెట్టుబడిదారులతోనూ మాట్లాడారు. అయితే ఫలితం ఏంటి? ఆసక్తి చూపారు, వస్తామంటున్నారు, పెట్టుబడులు పెట్టేదానికి అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్తున్నారు అని చెప్పారే కానీ ఒక్కటి కూడా కాంక్రీట్గా పర్మనెంట్గా ఎంఓయు చేసుకున్నది లేదు. ఒక్క పరిశ్రమ కూడా తక్షణమే మేము వచ్చి అక్కడ పరిశ్రమలు పెడతాము, పెట్టుబడులు పెడతామన్న చెప్పిన సంస్థ కూడా లేదు. ఈ మాత్రం దానికి అంత భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్న ఒక చర్చ కూడా ఉంది. ఇంకోవైపు ఎలక్షన్ సమయంలో సింగపూర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2024 ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళని పలకరించడానికి టూర్ పేరుతోటి, పరిశ్రమల పేరుతోటి, పెట్టుబడుల పేరుతోటే వాళ్ళని పలకరించి వాళ్ళతో సమావేశమయ్యి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వెళ్ళారన్న ఒక చర్చ, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ నుంచి ఒక మంత్రి పెద్ద ఎత్తున చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇక్కడ పలుమార్లు మీటింగ్లు పెట్టారు. ఆయనే ఈశ్వరన్. ఆయన ప్రస్తుతం అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో సింగపూర్ జైల్లో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడికి ఈశ్వరన్కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల గతంలో వాళ్ళిద్దరూ చాలాసార్లు సమావేశాలు పెట్టారన్న చర్చ కూడా ఉంది. ఒకవైపు సింగపూర్ మాజీ మంత్రి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఓసలు లెక్క పెడుతుంటే చంద్రబాబు నాయుడు మంత్రులు ఈసారి సింగపూర్కి వెళ్ళారు. ఆయన కలిసిన దాఖలాలు అయితే లేవు, కానీ ఈశ్వరంతో భేటీ అయినట్టు దాఖలాలు అయితే లేవు. కానీ మరి సింగపూర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా హామీ ఇవ్వలేదు. ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చేసుకున్న ఒప్పందాలు అంటే అభివృద్ధి కోసం ముందుకొచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించి పంపించేశారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి సింగపూర్కి సంబంధాలు చెడిపోయాయి. దీనిని సరిదిద్దడానికి నేను సింగపూర్కి వచ్చాను అని అక్కడి నుంచి సింగపూర్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు కుప్పించారు. ఆయన అదే పని ఇక్కడ అదే పని చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ ప్రతిరోజు ప్రతి సమావేశంలోనూ విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శలు చేయడానికి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అన్న ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. దీంట్లో జనసేన, బీజేపీలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అయితే సింగపూర్ పర్యటనలో
జనసేనకు సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన కానీ ఎవరు ప్రతినిధులు లేరు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, టీజీ భరత్ కానీ, నారాయణ కానీ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. తక్కిన జనసేనకు కానీ బీజేపీకి కానీ సంబంధించిన మంత్రులు కానీ ప్రతినిధులు కానీ ఎవ్వరు లేరు. ఈ నేపథ్యంలో ఇది కంప్లీట్గా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయము. వాళ్ళ ప్రయోజనాల కోసమే సింగపూర్కి వెళ్ళారు. వాళ్ళ కార్యక్రమాలు అక్కడ నెరవేర్చుకోవడానికి కోసమే సింగపూర్ టూర్ చేశారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.